హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మా అక్కనైతే చెన్నైలో వదలడానికి వెళ్తున్నాము. చెన్నైకి ఎందుకు అనుకుంటున్నారా? మా అక్క వాళ్ళకైతే కాలేజ్ ఇంటర్న్షిప్ చేశారు. ఇంకా చెన్నైలో అయితే వచ్చిందనమాట వాళ్ళకి ఇంటర్న్షిప్. అందుకని చెన్నైలో అయితే వదలడానికి వెళ్తున్నాము. ఇంకా మా అక్కతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట మా కార్లోనే. ఇంకా వాళ్ళని కూడా మా కార్లోనే డ్రాప్ చేయడానికి అయితే తీసుకొని వెళ్తున్నాము. ఇంకా వెళ్ళే దారిలో అయితే ఇంకా అమ్మవారిని అయితే దర్శనం చేసుకొని వెళ్తున్నాము. ఇంకా ఎవరైనా ఈ దారిని వెళ్ళేవారు ప్రతి ఒక్కరు దర్శనం అయితే కన్ఫామ్గా చేసుకొని వెళ్తారు. సూలూరుపేట అనమాట, ఇదైతే కన్ఫామ్గా అందరికి తెలిసి ఉంటుంది. ఇంక ఈ దారిలో వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు దర్శనం చేసుకుంటారు. మేము కూడా అంతే. ఈ దారిలో ఎక్కడికి వెళ్ళినా సరే, చెన్నైకి వెళ్ళినా సరే, తిరుమలకి వెళ్ళినా సరే, ఇక్కడైతే దర్శనం అయితే కన్ఫామ్గా చేసుకొని అయితే వెళ్తాము. ఇంకా ఇప్పుడైతే ఫోన్స్ లోపలికి అయితే నాట్ అలౌడ్, ఇంకా బయట దాకే ఫోన్స్. ఎందుకంటే లాస్ట్ మేము వచ్చినప్పుడైతే లోపల గర్భగుడిలో అనేది అయితే వీడియోలు అవన్నీ తీస్తున్నారనమాట దేవుడికి అయితే. అందుకని ఇంకా అప్పటి నుంచి అయితే ఏదో గొడవ జరిగి ఇంకా ఫోన్స్ అయితే నాట్ అలౌడ్ లోపలికి. ఇంకా మార్నింగ్ కదా, దర్శనం అయితే చాలా ఫ్రీగా అయిపోయింది. జనాలు పెద్దగా లేరనమాట. ఇంకా మేమైతే మార్నింగ్ 7:30 కల్లా బయలుదేరేసాము ఇంటి దగ్గర నుంచి అయితే. ఇంకా మా అక్క వాళ్ళకి ఆఫీస్లో 12 కల్లా ఉండాలని చెప్పారు. అందుకని మార్నింగ్ 7:30కి అయితే బయలుదేరేసాము. ఇంకా మేమైతే టిఫిన్స్ అయితే తినేసామన్నమాట. ఇంకా మనం చెన్నై వస్తే ఇంకా మనం టిఫిన్స్ అయితే తినలేమన్నమాట. అక్కడ ఇడ్లీ సాంబార్ అవే ఉంటాయి కదా. ఇంకా సాంబార్లో చూస్తే బెల్లం అవన్నీ వేస్తారు. అందుకని చెప్పి మేమైతే అటు సైడ్ ఫుడ్ తినలేమని చెప్పి ఇంకా ఇటు సైడే ఈ చెన్నై బార్డర్ రాకముందే తినేసాం అనమాట. అటు సైడే తినేసి బయలుదేరేసాము. ఆ క్లిప్పింగ్ అయితే దీంట్లో యాడ్ చేయడం అయితే మర్చిపోయాను. ఇంకా ఇప్పుడైతే చెన్నై బార్డర్కి అయితే వచ్చేసాం అనమాట. మనమైతే చెన్నై స్టార్టింగ్ అనమాట ఇదైతే. ఇందాక నేను మీకు చెప్పాను కదా మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ అని, వీళ్ళే అనమాట. వాళ్ళకి అక్క రక్షిత అక్క. ఇంకా అక్క అయితే గాలి రావట్లేదని చెప్పి ఆ అక్క అయితే చిన్న ఫ్యాన్ అయితే తెచ్చుకునింది. అంటే వాళ్ళ హాస్టల్లో కదా ఉంటారు. ఇంకా హాస్టల్లో ఫ్యాన్స్ అవి సరిగ్గా ఉండవు కదా. అందుకని చెప్పి అక్క అయితే ఇంట్లోంచి ఆ ఫ్యాన్ అయితే తెచ్చుకునింది. ఇంకా ఆ ఫ్యాన్ అయితే బయటకు తీసిన అనమాట. దాంట్లోంచి వాటర్ అవన్నీ భలే పడుతున్నాయి. ఇంకా ఆ ఫ్యాన్తో ఎంజాయ్ చేసుకుంటా మేమైతే వెళ్ళిపోయాము. ఇంకా చెన్నైకి వచ్చేసాం అనమాట. ఇంక ఈ చెన్నైకి వస్తే మనకైతే రోడ్లు అసలు అర్థం కావన్నమాట. మనం కన్ఫామ్గా మ్యాప్ పెట్టుకోవాల్సిందే. ఎంత సీనియర్ అయినా సరే ఇక్కడికి వచ్చిన దాంట్లో దారులు అనేది గుర్తుండవు అస్సలు కంటే. ఇంక మేమైతే మ్యాప్లు పెట్టుకొని మ్యాప్ అయితే ఏ సందుల్లో ఏ గొంతుల్లో చూపిస్తున్నా కూడా అర్థం కావట్లేదు. చాలా చిన్న చిన్న సందుల్లో అయితే చూపిస్తుంది. ఇంకా ఆ సందుల్లో అంతా వెళ్తూ ఉన్నాము. ఫైనల్లీ మనమైతే గొంతులు సందులు అన్నీ తిరిగి అయితే ఆఫీస్కి అయితే చేరుకునేసాం అనమాట. ఇంకా మా అక్క వాళ్ళు అయితే లోపలికి వెళ్ళున్నారు. ఇంక ఇదైతే మా అక్క వాళ్ళ ఆఫీస్ అనమాట. మా అక్క వాళ్ళ ఆఫీస్ కానీ ఎదురుగా గుడి కూడా ఉందనమాట. రోజు ఈ గుడికి కూడా వెళ్ళి ఆఫీస్కి అయితే వెళ్ళొచ్చు. ఇంకా మా అక్క వాళ్ళు ఏదో మర్చిపోయారంట, అదైతే తెచ్చుకోవడానికి అయితే కార్ దగ్గరికి అయితే వెళ్తున్నారు. ఇంకా అవన్నీ సబ్మిట్ చేసేసి ఇంకా హాస్టల్స్ అయితే చూసుకోవడానికి వెళ్తున్నాము. ఇంకా మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఒక రూమ్లోనే ఉండాలని డిసైడ్ అయ్యారు.
ఇంకా మా అక్క అయితే ఇక్కడే 8 మంత్స్ అయితే ఉంటుంది. ఇంకా మా అక్కనైతే చాలా అంటే చాలా మిస్ అయిపోతున్నాము 8 మంత్స్ దాకా. ఇంకా అప్పుడప్పుడు వస్తుందన్నమాట హౌస్కి. ఇంక ఇదే మా అక్క వాళ్ళ హాస్టల్ అయితే. ఇంకా ఆఫీస్ దగ్గర నుంచి హాస్టల్ 5 మినిట్స్ అనమాట. నడుచుకొని కూడా వచ్చేయచ్చు. మనకి ఎటువంటి ఆటో ఛార్జెస్ అవైతే ఉండవన్నమాట. ఇంక దగ్గరే అనమాట. ఇదైతే హాస్టల్. ఇంకా రూమ్లోకి అయితే వచ్చేసాము. ఇంక ఇదైతే చిన్న రూమే, బట్ సరిపోద్ది అనమాట వాళ్ళ నలుగురికి అయితే. మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకైతే సరిపోద్ది. ఇంకా 2 బెడ్స్ ఉన్నాయన్నమాట. ఆ బెడ్ మీద 2 మెంబర్స్, ఈ బెడ్ మీద 2 మెంబర్స్ అయితే సరిపోతారు. ఇంకా రూమ్స్ అవన్నీ రెంట్ అవన్నీ ఇప్పుడే కట్టేశారనమాట. అడ్వాన్స్ కట్టారు. ఇంక ఇక్కడైతే వరుసగా ఉంటాయన్నమాట రూమ్స్. ఇంక ఎక్కువగా చెన్నై వాళ్ళైతే ఉంటారు. ఇంక ఇక్కడ మనకి ఎయిర్పోర్ట్ దగ్గర, చెన్నై ఎయిర్పోర్ట్. ఇంకా ఫ్లైట్లు అయితే ఒకటి పోతానే ఉన్నాయి. అందుకే అవైతే తీసాను. ఇంకా మా అక్కనైతే సెండ్ ఆఫ్ చేసేసి మేమైతే ఇంటికైతే బయలుదేరేసాము. ఇంక ఇప్పుడైతే మ్యాప్ చెప్పేదైతే మా డాడీకి నేనే అనమాట. ఇందాకైతే మార్నింగ్ వచ్చేటప్పుడు అక్కునింది. ఇంక ఇప్పుడైతే నేనే చెప్పాలి మా డాడీకి అయితే. ఇంక ఇది అసలు అర్థమే కాదనమాట. ఇది అసలు ఎన్నిసార్లు వచ్చినా అర్థం కాదు. ఇంక మేమైతే తిరిగైతే బయలుదేరేస్తున్నాము. ఇంక ఇంతటితో అయితే వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.